వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను అరిసెలు చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్టీగా టిప్స్ తోటి కలిపి చెప్తున్నాను. ఇప్పుడు చేసే విధానం. ముందుగా 24 గంటలు 2-3 సార్లు కడిగి మధ్యలో 6 గంటలకు ఒకసారి అట్లా కడుక్కొని నానబెట్టుకున్న బియ్యాన్ని వడపోసుకోవాలి. వడపోసుకొని ఒక క్లాత్ మీద పోసుకొని ఆ నీళ్ళన్నీ పోయేటట్టు అట్లా పరుచుకోవాలి. అవి అట్లా పరుచుకొని అవి కొంచెం ఆ నీళ్ళంతా ఆ క్లాత్ పీల్చుకుంటుంది. ఇప్పుడు అన్నీ ఒక చోట కనుక్కొని ఇది మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ తేమంతా తుడుచుకోవాలి. అట్లా తేమంతా తుడుచుకొని నీళ్ళు తేమ ఉంటే మిల్లుకి పట్టదు అనమాట మనకి పిండి. అందుకోసం ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ క్లాత్లో తేమంతా మరో క్లాత్ మీద వేసుకుంటే బెడ్షీట్ మీద ఆ తేమంతా పీల్చుకోవడానికి త్వరగా పీల్చుకుంటుంది. ఎక్కువసేపు పెట్టినా మళ్ళీ బియ్యం పాడవుతాయి, టేస్ట్ మారుతుంది. మరో బెడ్షీట్ పైన వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం అంటే అదే తేమ అనేది లేకుండా చూసుకోవాలి బియ్యానికి. అట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో అంతా అట్లా చేసుకొని మళ్ళీ అన్నీ ఒక చోటకి వేసుకొని మరీ ఎక్కువ తేమంతా ఆరిపోయినా కానీ మనకి అరిసెలు రావు. ఇప్పుడు చూసారు కదా, చేతికి అట్లా తేమ అనేది అంటుకోకూడదు అనమాట. ఇప్పుడు డబ్బాకి ఎత్తి పెట్టుకోవాలి మనం పిండి పట్టించుకోవడానికి. అట్లా డబ్బాకి ఎత్తుకొని మిల్లి పట్టించుకోవాలి. ఇట్లా పిండి మనకి ఇట్లా పట్టుకుంటే పిడికిలతోటి పిండి అట్లా ఉండాలి ముద్దలాగా. ఇప్పుడు ఫాస్ట్గా జల్లించుకోవాలి. ఎక్కువ లేట్ చేసినా పిండి ఆరిపోతుంది. ఆరిపోతే మళ్ళీ అరిసెలకి అది దిగటం అనేది రాదనమాట. అంత అట్లా జల్లించుకొని పిండిని మొత్తం జల్లించుకున్నాక ఆ పిండి అంతా ఆరిపోకుండా అట్లా ప్రెస్ చేసి పెట్టుకుంటూ జల్లించుకోవాలన్నమాట. అంత అట్లా జల్లించుకున్నాక చూసారా అట్లే ముద్ద, ఆ ముద్ద అనేది ఉండాల, లేదంటే మనకి పొడి బారిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ డబ్బాకి ఆరిపోకుండా డబ్బాకి ఎత్తి అట్లే ప్రెస్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు అది డబ్బా వెయిట్ మనకి 2 కేజీలు పిండి వేసుకున్నాను. 2 కేజీల 200 గ్రామ్స్ అన్నమాట. ఇప్పుడు దానికి తగ్గట్టు బెల్లం 1.5 కేజీ, 1.5 కేజీకి కొంచెం ఎక్కువ అనమాట. పిండి ఎక్కువ వేసి ఉన్నాం కదా, దానికి తగ్గట్టు బెల్లం. ఇప్పుడు మన కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం. దాని ప్రకారం నేను 2 కేజీలకి ఎక్కువ ఉంది కాబట్టి పిండి అట్లా తీసుకొని గిన్నెలో బెల్లం వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ బెల్లం కరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగించుకొని బెల్లం అంతా మనకు కరిగి అట్లా నొర వస్తుంటుంది. ఇప్పుడు జలిగిన తీసుకొని జలిగినలో వడకట్టుకోవాలి. ఇసుక పుల్లలు అన్నీ ఉంటాయి కదా బెల్లంలో, తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుండదు కాబట్టి అట్లా జలిగినలో పోసుకొని అది వడగట్టుకుంటే బెల్లం పాకు మనకు ఆ ఇసుక అనేది తగలకుండా ఉంటాయి తినేదానికి. అవన్నీ అట్లా చేసుకున్నాక ఆ పిండిది ఇప్పుడు ఆ గిన్నె కడుక్కొని చూసారు కదా నలకలు అంతా ఎట్లా వచ్చిందో నొరగా అంతా. ఇప్పుడు ఆ గిన్నె కడిగిన దాంట్లో మళ్ళీ ఈ పాకు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకొని బాగా కలుపుకుంటూ చేతితోటి, లేదంటే పెద్ద గంటతోటి అయినా కలుపుకోవచ్చు. అట్లా ఒక దాంట్లో నీళ్ళు తీసుకున్న గిన్నెలోకి, ప్లేట్ లాంటి దాంట్లోకి ఇది ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే మనకు పాకు వచ్చింది రా అర్థమైంది. ఇప్పుడు ఇది లేత పాకు అన్నమాట.
చేతికి అంటుకుంటూ ఉంటుంది ఈ పాకు. దీన్ని లేతపాకు అంటారు. ఇంకొంచెం ఉడికించుకుంటే మనకు మెయిన్ అరిసెలకి కావాల్సిన పాకు వస్తుంది. అట్లా నురగ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి పాకు చెక్ చేసుకొని అట్లా అంటుకోకుండా మనకి చేతికి ఉండలాగా రావాలన్నమాట. చూపిస్తున్నాం కదా, అట్లా ఆ ఉండ పట్టుకుంటే మనకు సాఫ్ట్గా అట్లా మనం ఎట్లా ప్రెస్ చేస్తే అట్లా ప్రెస్ అవ్వాలి. అప్పుడు మనకి పాకు కరెక్ట్ అనమాట. దీనికంటే గట్టిగా వచ్చిందంటే మళ్ళీ గట్టి ముదురు పాకు అంటారు. అదంతా అట్లా పోసుకొని ఇప్పుడు ఇలాచి కొంచెం చక్కెర వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను, అదే అందులో వేసుకోవాలి. వేసుకొని అదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు ఎమ్మటే పిండి పెట్టుకున్నాం కదా బాక్స్లో, ఆ పిండి పోసుకుంటూ ఉండంతా కట్టుకుంటూ కలుపుకోవాలి. బాగా పాకంలో పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేసుకోవాలి. అంతా అట్లా స్టవ్ పైన వేసి కలిపాను నేను. పిండి మొత్తం పట్టింది, కానీ కొంచెం లాస్ట్లో గట్టిగా అనిపించింది. దానికి కూడా నేను చెప్తాను టిప్పు. పిండి అంతా అట్లా కలుపుకొని స్టవ్ పైన లాస్ట్లో పిండి అంతా పోసుకొని మొత్తం కలిసేదానికి పట్టుకునేదానికి కష్టంగా ఉందని కింద పెట్టుకొని 2 కాళ్ళ మధ్యలో అట్లా పెట్టుకొని, ఇద్దరు కావాలి దీనికి. అంతా అట్లా కలుపుకున్నాక మొత్తం పొడి పిండి అంతా కలిసిన తర్వాత మనకి ఎట్లా అవుతుంది. అప్పటికప్పుడు చేసుకోవడానికి కాబట్టి నేను కొంచెం ఎక్కువ పిండి వేసి కలిపాను. మనకి అట్లా పిండి అంతా ఒక చోట కనుక్కొని మళ్ళీ పైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చు, నూనె కూడా వేసుకోవచ్చు. వేసుకొని అంతా ఆరిపోకుండా అట్లా వేయడం ఏంటంటే పిండి ఆరిపోకుండా ఉండేదానికి. ఇప్పుడు అట్లా ఉండలు చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని దీనికి ఏమైతే సామాన్లు కావాలో ఇప్పుడు మనం ప్రెస్ చేయడానికి చెక్కలు, ఆయిల్ వేడి చేసుకోవాలి, జలిగిన్నె, దేవుకునే గింటె వేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు అరిసెలు చేసే ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పిండి తీసుకొని బాగా కలుపుకోవాలి. అప్పటికే ఆయిల్ కాగేటప్పటికే పిండి కొంచెం గట్టిగా అనిపించింది నాకు. అన్నీ ఉండలట్టు చేసుకొని ఇట్లా చేసింది ఎందుకంటే కొంచెం ఎక్కువ పిల్లలకి ప్రెస్ చేసేదానికి, ఇది అంతకంటే లూజ్ చేస్తే పిండి పారిపోతూ ఉంటే పిల్లలకి చేసేదానికి రాదని నేను అలా కొంచెం గట్టిగా పిండి కలిపాను. అట్లా అంతా ప్రెస్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాక ఒక 4-5 చేసి పెట్టుకొని కవర్ల మీద మనకు ఆ మందంతో ఉంటే సరిపోతుంది. దానికంటే లావు కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పతలాగా పలుసుగానే చేశాను. పిండిలాగా ఉండదు అన్నమాట మనకి పలుసుగా చేస్తే. ఇప్పుడు కొంచెం వేసుకొని ఆయిల్ వేడైందో లేదో చూసుకున్నాను. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన తర్వాత పైకి మరొకటి వేసుకోవాలి. ఎమ్మటెమ్మట వేస్తే మళ్ళీ మనకి కష్టంగా అనిపిస్తుంది, అంటే అతుక్కుపోతాయి. ఇప్పుడు దాన్ని పక్కకు అనుకొని మరొకటి వేసుకొని తిప్పేసుకొని మరొకటి వేసుకోవాలి. మరొకటి వేసుకొని అది పైకి వచ్చినాక ముందుగా వేసుకున్నాం కదా, అది వేసుకొని దాన్ని చెక్కలు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని పెంచి పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు రెండోది వేసుకున్నాం కదా, దాన్ని కూడా అట్లా టర్న్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. మిగతాది సేమ్ ప్రాసెస్లో చేసుకుంటూ ముందుగా తీసి పెట్టుకున్నది ఉంది కదా, అరిసెని అట్లా ప్రెస్ చేయాలి ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టు. అట్లా ప్రెస్ చేస్తే దాంట్లో ఆయిల్ అంతా మనకు వస్తుంది, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అరిసె అనమాట. చూసారు కదా, ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో మిగతా అరిసెలు కూడా చేసుకోవడమే. కాకుండా దీనికి ముగ్గురు అంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒకరు నొక్కేకి, ఒకరు వేసేకి, ఒకరు దేవేకి, ఒకరు నొక్కేకి, 4 మనుషులు కావాలి అరిసెలు అంటే. ఇప్పుడు మేము పిల్లలతో అట్ట చేసేసాను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగతా అరిసెలను చూసారు కదా, అదే కలర్లో కాల్చుకోవాలి. ఎక్కువ కలర్ వచ్చినా మనకి మళ్ళీ అరిసెలు నొక్కినాక కూడా మళ్ళీ వేడి కాలుతుంటుంది అన్నమాట అరిసె.
గెంటితోటి అట్లా అదొక ప్రాసెస్. అట్లా నొక్కడం, ఒక దానిపైన ఒక గెంటి పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి గట్టిగా అయిపోయిన దాన్ని కొంచెం పాలు వేసి కలుపుకొని ఇట్లా పూరి ప్రెస్ ఉంటుంది కదా, దానికి 2 కవర్లు అంటించి అది ఒక దానిపైన మనం పూరి కదా ప్రెస్ చేస్తే ఎట్లా ప్రెస్ చేస్తామో అది కూడా ఈజీ ప్రాసెస్ అన్నమాట. పిండి గట్టిగా అయినప్పుడు మనకి ఈ ప్రాసెస్. ఇదొక టిప్పు. ఇంకా లూజ్ చేసుకోవాలంటే ఇంకొంచెం పాలు వేసుకుంటే మనకి జిగటా వస్తుంది, పిండిలో బాగా పొంగుతూ కూడా వస్తాయి. పాలు వేయడం వల్ల మనకు వైట్గా ఉంది పిండి, చూశారు కదా, అది తేడా. ఇప్పుడు మిగతా అన్నీ అదే విధంగా చేసుకొని సేమ్ ప్రాసెస్లో నొక్కొని అన్ని జల్లి గిన్నెలోకి కొన్ని ఆరబెట్టుకొని డీస్లోకి అట్లా రెడీ చేసుకుంటే సంక్రాంతి అరిసెలు రెడీ. సేమ్ ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. బాయ్.